పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ పక్కా ప్లాన్ వేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు, కొండాపురం, మద్దనూర్ల నుంచి టీడీపీ కార్యకర్తలను పులివెందులకు తీసుకొచ్చారని చెప్పారు. వైసీపీ బలంగా ఉన్న గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు పంచి వాళ్లకు ఇచ్చిన పోలింగ్ స్లిప్లను తీసుకుంటున్నారని అవినాష్ రెడ్డి చెప్పారు. ఓటర్లకు పోలింగ్ బూత్ తెలియకుండా ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం తెలియక ఓటర్లు అయోమయంలో ఉంటే దొంగ ఓట్లు వేసుకునేలా టీడీపీ కుట్రలు చేస్తుందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం, ముదునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లిలో దించారు. మధ్యాహ్నం పులివెందుల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకుని రమ్మని చెప్పారంట. పులివెందుల్లో దించి మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్ లో నల్లపరెడ్డిపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అభాస పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు. అంటే బయట నియోజకవర్గం నుంచి, బయట మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్ని కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం, అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. చూసేదానికేమో కెమెరాల్లో, వెబ్ కాస్టింగ్ లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి. వెబ్ కాస్టింగ్ లో ఎటువంటి అలజడి ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి. అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు. దొంగ ఓటర్ ఏమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. అధికారుల కోఆపరేషన్ తో, ఎన్నికల కమిషన్ కోఆపరేషన్ తో. ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా, లేచి